హాయ్ ఫ్రెండ్స్, అరటి పండు కంటే అరటి పండు తొక్కలో ఎక్కువ ప్రోటీన్స్ ఉన్నాయి అన్నట్టుగా నాకు బీరకాయ కంటే బీరకాయ పొట్టు తొక్కు అంటే చాలా ఇష్టం. నేను ఇక బీరకాయలు లేత బీరకాయలను తీసుకొని వాటి పొట్టు తీసేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఇట్లా పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇట్లా పచ్చిమిరపకాయలను ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మనం బీరకాయ తొక్క పొట్టు తీసినాం కదా, అది తీసి ఫ్రై చేసుకుందాం ఇట్లా మంచిగా. ఈ బీరకాయ పొట్టు కూడా ఫ్రై అయిపోయాక ఒక 3 టమాటాలను ఇట్లా ముక్కలు కోసి వాటిని కూడా ఉడికించుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 2 ఎల్లిగడ్డలను పొట్టు తీసి వేసి ఇట్లా ఫస్ట్ నువ్వులను వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, కల్లేమాకు, కొత్తిమీరాకు, ఈ బీర పొట్టు వేసేసి దీంట్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకుందాం. ఈ చింతపండు ఒక 3 రెమ్మలు అయితే ముందు నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా వేసేసి తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటాలను వేద్దాం. ఈ టమాటాలను వేసి మనం చట్నీకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకుందాం. చట్నీకి సరిపోయేంత సాల్ట్ వేసి ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక నేనైతే ఒక గంటలో 2 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మళ్ళీ కొత్తిమీర వేసి ఇట్లా కలిపేసుకోవడమే బీరకాయ పొట్టు చట్నీ.